గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ మెంటర్స్. రేపు నిఫ్టీ పరిస్థితి ఏంటి అని చూద్దాం ఒకసారి. ఫస్ట్ రేపు నిఫ్టీ చూద్దాం. సో 99% రేపు నిఫ్టీ గ్యాప్ అప్ అవుతుంది. గ్యాప్ అప్ అవుతే ఎక్కడి వరకు అవుద్ది అంటే లాస్ట్ హై వరకు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లీస్ట్ ఒక 100 పాయింట్స్ గ్యాప్ అప్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంటే మార్కెట్ 25,650 దగ్గర ఎండ్ అయింది కదా. సో మంచి అన్ని న్యూస్ ఉన్నాయి కాబట్టి, అది ఆల్రెడీ న్యూస్ ఆర్బీఐ పాలసీ వచ్చేసింది, అన్ని పాలసీలు వచ్చేసాయి కాబట్టి, ఇండియా యూఎస్ డీల్ కూడా ఓకే అయింది కాబట్టి, నా గెస్ ప్రకారం రేపైతే కొంచెం మంచి గ్యాప్ అప్లో అయితే మార్కెట్ ఓపెన్ అవుతుంది. గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఆల్మోస్ట్ లైక్ ఎక్కడ అంటే నేను ఎక్స్పెక్ట్ చేసేది 25,800 వరకు ఓపెన్ అవుద్ది అనుకుంటున్నాను. ఎవరైతే సీఈలో ఉన్నారో వాళ్ళందరూ ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఓకే, సో గ్యాప్ అప్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మీరు వెంటనే ట్రేడ్ చేయకండి. కొంచెం కిందికి వచ్చాక ట్రేడ్ చేయండి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇక్కడ మనకు అంతకుముందు ఒక గ్యాప్ ఉంది, ఇది ఫిల్అప్ చేయాలి. సో ఖచ్చితంగా అక్కడ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో కేర్ఫుల్గా ఉండండి. ఇప్పుడైతే మీరు ఏం చేయొద్దు, రేపు ప్రాఫిట్ 25,800 చూడగానే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మళ్ళీ 25,600కి వచ్చాక మనం దీన్ని చూద్దాం. ఇక్కడ ఈ ఏరియాలో కనుక ఓపెన్ అయితే ప్రాఫిట్ బుక్ చేసుకుందాము. దాని తర్వాత ఇక్కడ ఎంటర్ అవుదాం. ప్రాఫిట్ బుక్ అయ్యాక అందరు ప్రాఫిట్ బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇదే లెవెల్లో కొనొచ్చు, 25,700లో కొనొచ్చు. ఒకవేళ 800 దగ్గర ఓపెన్ అయిందంటే కన్ఫామ్గా ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోండి. సో రేపు నిఫ్టీ మంచి మూమెంటం ఇస్తుంది. ఎందుకంటే లాస్ట్ 3 డేస్ నుంచి అసలు మూమెంటమే లేదు. ఒక స్టాక్ కూడా ట్రేడ్ చేయడానికి మనకి లేదు. సో నేను రేపు లైవ్కి వస్తాను, గూగుల్ మీట్, అందరం జాయిన్ అవుదాం. అండ్ చాలా థ్యాంక్స్. పవర్ఫుల్ సెటప్ ఇది చెప్పాను కదా, పవర్ఫుల్ సెటప్ గురించి చెప్పాను కదా, మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇంకా ఎవరికైనా కావాల్సి నాకు వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ.